అరే వీడు వంశీగాడు ఏమవుతుందో ఆయనకి వాని పళ్ళ బ్రష్ దొరకకపోతే నా బ్రష్తో పళ్ళు తోముతా అంటాడు రూమ్లో. ఆ సోప్ వాడతాడు. మొన్న కూడా నా టీషర్ట్ తీసుకుపోయాడు దావత్కి అని చెప్పి. ఏమవుతుందిరా ఆయనకి? నా అంటే మోసారా బాబానికి? ఆయనకి ఇదేమైందిరా నాకు అర్థమవుతుంది. ఆడు ఎప్పుడు చూసినా నా వస్తువులా తీసుకుంటా అంటాడు. నా వాని బ్రష్ కనపకపోతే నా బ్రష్తో పళ్ళు తోముతా అంటాడు రా. నేను 1000 సార్లు చెప్తాను, నేను అలాంటి వాళ్ళని రూమ్లోకి పంపించకరా అని చెప్తాను. నా బ్రష్తో పళ్ళు తోముతాడంటే ఏం రా? నేనే దేంతో మళ్ళీ చెప్పు. ఆడు 10 రూపాయలు పెట్టి బ్రష్ కొని కూడా ఆరా నాకు అర్థం కాదు. గా రూమ్ రెంట్ కడతాడు. ఇక ఇదొక పంచాయతీ రా అయ్యా. అరే వీడు వంశీగాడు ఏందిరా వాడు నా పళ్ళ బ్రష్తో పళ్ళు తోముతా అంటాడు. వాడు ఏందిరా వాడు ఏమన్నా నా వస్తువులో వాడుతూ అంటాడు నాకు అర్థం కాదు. అసలు ఏందిరా వాని బ్రష్ అర్జున్ గాని బ్రష్ దొరకకపోతే నా బ్రష్ తీసుకొని పళ్ళు తోముతా అంటాడు. ఏమిరా నాకు అర్థం కాదు. వాడు 10 రూపాయలు బ్రష్ కూడా కొనుక్కోలేరా? 10 రూపాయలు కూడా ఉండవు ఆరా. 10 రూపాయలు పెట్టి బ్రష్ కొనకపోతే ఆడికి రూమ్ రేట్ ఏం కడతారా బాబు? నాకు అర్థం కాదు. అది నా బ్రష్తో పళ్ళు తోముతా అంటే నేను ఏం చెప్పాలి చెప్పు? వాడు వంశీగాడు ఏందిరా పోయి ఆడ నవ్వు అంటే నా బ్రష్ పట్టుకొని తోముతా అంటాడు పళ్ళు. ఆ 10 రూపాయలు పెట్టి బ్రష్ కొనలేడు ఆరా. ఆయన నా బ్రష్ తోమడం ఏందిరా? నా పళ్ళు ఏమైనా సగంగా ఉంటుంది ఆరా నాయన. ఇంకా 10 రూపాయలు పెట్టి బ్రష్ కొనకపోతే ఇక రూమ్ రేట్ ఏం కడతారా నాకు అర్థం కాదు చెప్పు. మొన్న కూడా అంటే నా ప్యాంట్ వేసుకోపోతే